నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం కొమరగిరిలో ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం టీడీపీ అధ్యక్షులు జంపన రాంభద్రరాజు ఆధ్వర్యంలో కొమరగిరి సొసైటీ అధ్యక్షులు పెన్మత్స వెంకటరాజు ఆర్థిక సహాయంతో ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షుడు సాగిరాజు సూరిబాబురాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముమ్మడివరం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరై దివ్యాంగులకు శుభాకాంక్షలు తెలియజేసి పెన్మత్స వెంకటరాజు ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన రగ్గులను 200 మంది దివ్యాంగులకు స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన పెద్దలందరూ కూడా మరి ఏదైతే దివ్యాంగులు ఉన్నారో మన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ దేశంలో ఏ రాష్ట్రం కూడా మరి పెన్షన్ 6,000, 10,000, 15,000 అన్నది 50% కూడా ఏ రాష్ట్రం కూడా ఇవ్వట్లేదు. అంత సహృదయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మీ మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు, విభిన్న ప్రతిభావంతులు, ఒక ఇబ్బందులు ఏంటన్నది పూర్తిగా తెలుసున్న వ్యక్తులు ఈరోజు పరిపాలన చేస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మీకు న్యాయం జరుగుతుంది. మరి నాగేశ్వరరావు చెప్పినట్టుగా ఈ పెన్షన్ గతంలో కొన్ని ఫ్రాడ్ జరిగినాయి. యాక్చువల్గా వికలాంగుల కాలంలో కూడా సర్టిఫికేట్లు తీసుకుని మరి పెన్షన్ తీసుకున్నారు. దాని గురించి ప్రభుత్వం కూడా, ఎందుకంటే ఫుల్గా బెడ్ రిటర్న్ మంచం మీద లేగలేని వ్యక్తులకు 15,000 ఇస్తున్నాం. మరి బండి మీద తిరిగే వాళ్ళు 15,000 తీసుకోవడం అన్నది అది మంచి విషయం కాదు. మన రాష్ట్రంలో చాలా పెన్షన్లు అలా జరుగుతున్నాయని చెప్పి మరి ఎంక్వైరీ కూడా చేశారు. మొన్న 4 నెలల క్రితం ఒకసారి ఎంక్వైరీ చేసినప్పుడు చాలా మంది భయపడ్డారు. అవన్నీ కూడా ఆఫ్ చేయలేదు. అక్కడ అందరికీ కూడా పెన్షన్ ఇస్తున్నాం. నిజంగా అర్హులైన ప్రతి ఈ రోజు ఈ కొమరగిరి గ్రామంలో డిసెంబర్ నెలలో వచ్చే ప్రపంచ వికలాంగ దినోత్సవం అత్యంత ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు మా ముగ్గురు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు, తర్వాత మిగిలిన లీడర్స్ అందరూ కలిసి మా దివ్యాంగుల జిల్లా ప్రెసిడెంట్ రాంభద్రరాజు గారు, మా ఎమ్మెల్యే గారు దాట్ల సుబ్బరాజు గారు, మా సొసైటీ CEO శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో, ఇంకా మా మండలం మా గ్రామ ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో అందరిలో సమక్షంలో ఒక 200 మంది దివ్యాంగులు సమక్షంలో ఒక భారీ మీటింగ్ ఈరోజు జరగడం జరిగింది. అత్యంత వైభవంగా చేసి వాళ్ళకి ఈరోజు భోజన సదుపాయం కల్పించి వాళ్ళకి దుప్పట్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం చేసినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అందరూ నాకు సపోర్ట్ చేసి మండలంలో ఉన్న వివిధ గ్రామాల నుంచి ఎంతో కష్టపడి వచ్చి ఈ ప్రోగ్రాంలు అటెండ్ అయ్యి వాళ్ళు కూడా ఎంతో అనుభూతి చెంది మాకు మా నాయకులు ఇచ్చిన ప్రసంగంతో వాళ్ళు కూడా చాలా ఆనందపడి వాళ్ళు మాకు ఈ ప్రభుత్వం కూడా వచ్చే పథకాలు దాన్ని పెంచి ఇవ్వడం, ఈ వరకు ఉన్న తక్కువ పెన్షన్ని 6,000, 10,000, 15,000గా విభజించి ఇప్పుడు ఇవ్వడం వల్ల వాళ్ళు కూడా చాలా ఆనందపడి మా ఎమ్మెల్యే గారు కూడా వాళ్ళకి వాగ్దానం చేశారు. ఎవరైతే అర్హులు లేరో, అర్హులు కాని వాళ్ళు కూడా కొంతమంది బెనిఫిట్ పొందుతున్నారు. వాళ్ళు కొంతమంది అవన్నీ సవరించి కొత్తగా కొంతమంది లబ్ధిదారులకు కూడా కొత్తగా ఇవ్వడానికి మేము సర్వే చేస్తున్నామని, ఇంకా ఎక్కువ మందికి పెన్షన్ ఇవ్వడానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తామని చెప్పినారని, అందుకు ఆయన తరఫున మీ అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలుపుతాను. ఎమ్మెల్యేతో మీకు కూడా మీరందరూ వచ్చి సభను జయప్రదించేందుకు మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. ఈ పత్రికా విలేకరులకి, వచ్చిన మా ఈ గ్రామ ప్రజలకి అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదములు.